ఒకే రోజు ఉంటుంది అసెంబ్లీ. ఎందుకు పెడుతున్నామంటే సడన్గా ఇప్పుడు వరకు మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని ఉన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఒప్పుకుంటారు. ఒప్పుకోవడం కాదు కావాల్సింది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. అంటే రేపు 4వ తారీఖు వరకు పార్లమెంట్ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంత కూర్చొని మాట్లాడుకొని చట్టబద్ధం చేద్దాం, డిలే చేయడం ఎందుకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే మాకు ఫోన్ వచ్చింది 2 రోజుల క్రితం. అసెంబ్లీలో తీర్మానం చేసి విజయవాడలో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించుకున్నారు. ఇమీడియట్గా 4వ తారీఖునేమో పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టం చేస్తారు. అంటే రేపు 28 అసెంబ్లీ పెట్టాను. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు జరుగుతుంది. ఆ టైంలో అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగి అందరం కలిసి ఏకగ్రీయంగా తీర్మానం చేయమని చెప్పి కోరుతాను నేను. అప్పుడు అందరం కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం చేస్తే తీర్మానం కాపీని నేను పార్లమెంట్ పంపిస్తాను. పార్లమెంట్లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది ఏకగ్రీయంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని పార్లమెంట్లో అడుగుతారు. పార్లమెంట్లో కూడా అందరూ కూడా మనకే మెజారిటీ ఉంది కాబట్టి అందరూ ఆమోదిస్తారు. అది చట్టపరం అయిపోతుంది. కొంతమంది సైకోల్ లాంటి మాట్లాడడానికి అవకాశం ఉండదు. చట్టం లేదు, చట్టపరం లేదు, రాజధాని ఎలాగంటారని కొంతమంది మాట్లాడతారు మధ్యని. ఆ చట్టం ఏమైతే వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. అందరికీ నమస్కారం. ఈవేళ ప్రత్యేకంగా మన మైడమ్ పండుగ సంగతి మీకు తెలుసు. ఈ సంవత్సరం కూడా మైడమ్ పండుగ ఉంది మనకి. మన నర్సీపట్నంలో ప్రజలందరూ కూడా ఇష్టపడే పండుగ, మనందరికీ ఇష్టమైన పండుగ, భారీ ఎత్తున జరిగే పండుగ. ఈ పండుగ ఏంటంటే నేను చాలా సంవత్సరాలు నేనే చేస్తున్నాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేనే చేస్తున్నాను. ఈ పండుగ నాడు మన ఆనవాయితీ ఏంటంటే మన బంధువులు, నర్సీపట్నం తాలూకు బంధువులు ఏ ప్రాంతంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా అందరూ కూడా భార్యాభర్తలు పిల్లలతో సహా వచ్చి పండగ 3-4 రోజులు ఇక్కడే ఉండి వాళ్ళలో ఒక ఆనవాయితీ. అంటే నర్సీపట్నంలో ఈ పండుగ రోజు 3 రోజులు కూడా మినిమం 1,00,000 మంది ఉంటారు బంధువులు అందరూ. మరి 1,00,000 మందికి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేయాలి కాబట్టి నేను ముందుగానే ఈసారి పూర్వలాగే ఒక 8 డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టినాం కదా. ఈ 8 డిపార్ట్మెంట్ ఏంటంటే ఈ పండగకి కంట్రోల్ చేయడానికి కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసము కానీ ఈ 8 డిపార్ట్మెంట్ తాలూకు సహకారం చాలా అవసరం. అంటే అది 8 డిపార్ట్మెంట్ ఏంటంటే పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ మంచినీటికి ఇబ్బంది లేకుండా ఒక డిపార్ట్మెంటు, అలాగే ఎలక్ట్రిసిటీ మనకి స్టేజ్ ప్రోగ్రామ్స్, ఈ డప్పుల్ ప్రోగ్రామ్స్, నేల్ డ్యాన్సులు, మళ్ళీ బ్యూటిఫుల్గా ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాం. కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తోటి, అలాగే మందుగుండి సమానం మనం ఎక్కువ కాలుస్తాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా జనానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం చెప్పి, ఎక్కడైనా చిన్న ఇష్యూ జరగకుండా ఉండడం కోసం చెప్పి మన ఫైర్ డిపార్ట్మెంట్ వెహికల్స్ కూడా రెడీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంటే ఇబ్బంది లేకుండా రోడ్స్ అన్నిటికీ ఇబ్బంది లేకుండా చూడడం కోసం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా తీసాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ వచ్చారు, ఎస్ఐ గారు అందరూ వచ్చారు. వారు ఏంటంటే రోడ్డు మీద ప్రోగ్రెస్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వచ్చిన వెహికల్స్ని ఎలా డైవర్ట్ చేయాలా, ఏ రోడ్లో డైవర్ట్ చేయాలా, చింతపల్లి నుంచి వచ్చిన వెహికల్స్ ఎటువైపు డైవర్ట్ చేయాలా, అలాగే ఊళ్ళోకి ఎంటర్ అయ్యే వెహికల్స్ టౌన్లోకి రాకుండా ఏ విధంగా డైవర్ట్ చేయాలా, ఇబ్బంది లేకపోవడం కోసం మొత్తం 8 డిపార్ట్మెంట్ తోటి నేను కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది.
అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ పండగ నైట్ టైం జరుగుతుంది కాబట్టి 1,00,000 మంది ఆ రోజు నైట్ ఊళ్ళో తిరుగుతారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తిరగదు. ఎవరికి కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఉండాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి చర్చించుకున్నాం. నేను నిన్నే ఎస్పీ గారు, మన జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. నాకు బందోబస్తు కావాలో మ్యాక్సిమం ఏర్పాటు చేయమన్నాం. ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఎంత బందోబస్తు కావాలో, అలాగే స్టేజ్ ప్రోగ్రాం దగ్గర ఒక్కో స్టేజ్ ప్రోగ్రాం దగ్గర ఎంతమంది బందోబస్తు కావాలో, అలాగే నేల డ్యాన్స్ ఉంటాయి ఊళ్ళో రకాలతో తిరిగి అక్కడ ఎంతమంది బందోబస్తు కావాలో, అలాగే 31 నుంచి మన గుళ్ళో అమ్మవారు దర్శనాలు స్టార్ట్ అయిపోతాయి. ఆ 2 రోజులు కూడా గుడిలో ఎంతమంది బందోబస్తు కావాలో, లేడీ కానిస్టేబుల్ ఎంతమంది కావాలో, జెంట్ కానిస్టేబుల్ ఎంతమంది కావాలో, అంటే ఒకేసారి 31 ఒకటో తారీఖున 10 మంది చేయాలి కష్టం. దాని బ్యాచ్ల వారీగా ఒక 6 గంటలు ఒక బ్యాచ్, 6 గంటలు ఒక బ్యాచ్ షిఫ్ట్ డ్యూటీలు ఏమని చెప్పాడు. దానికి ఎంతమంది కావాలంటే సుమారు 250 మంది పోలీసు అవసరం అని చెప్పి డిఎస్పీ గారు, సిఐ గారు అన్నారు. ఎస్పీ గారితో మాట్లాడితే ఎస్పీ గారు అయితే 250 ఏంటి కాదు 300 మంది ఇస్తాను నేను, స్పేర్ కూడా ఒక 50 మంది స్పేర్ ఉంచుకోండి, ఎవరికైనా కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఈ స్పేర్ కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది. అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ ముఖ్యం. అంటే ఊరంతా లైటింగ్ పెట్టాం. ఎక్కడ పైన ఎక్కడైనా కరెంట్ డ్యామేజ్ అయితే మొత్తం చీకటి అయిపోతుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే నేను ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారిని, సిఈ గారితో మాట్లాడి ఒకవేళ ఏదైనా లైన్ ఫెయిల్ అయితే సెకండ్ లైన్ ఓపెన్ చేయమని చెప్పారు. కొరుపూలు లైన్ ఉంటుంది మనకి, టౌన్లోకి వచ్చి 2 లైన్లు వస్తాయి. ఒక లైన్ ఆటోమేటిక్ ఇబ్బంది అనుకోకుండా ఇబ్బంది వస్తే 2వ లైన్ రెడీ చేసి ఉంచుకోండి అని చెప్పాను. అది కాకుండా టౌన్లో హెవీ జనరేటర్లు నేను తెప్పిస్తాను వైద్య నుంచి ఒక 6-8 జనరేటర్లు వస్తున్నాయి. అది వివిధ ప్రాంతాల్లో పెట్టి ఎక్కడ లైట్ ఫెయిల్ అయితే ఇమీడియట్గా జనరేటర్తో కూడా ఆన్ చేయడానికి ఏర్పాటు కూడా చేస్తున్నాం. అదే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చిన్నపిల్లలు కూడా హ్యాపీగా పండగ ప్రోగ్రాం చూసే విధంగా ఏర్పాటు చేయడం కోసం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ సహకరిస్తారు. అలాగే టౌన్లో 1,00,000 మంది ఉంటారు. ఈ 1,00,000 మంది కూడా క్లీనింగ్ ఉండదు. పేపర్లు కానీ చిన్న ప్యాకెట్లు కానీ వండి చేస్తుంటారు. అలా కాకుండా పంచాయతీల నుంచి కూడా స్వీపర్స్ పిలిపించి ఇది మాట్లాడుకున్నాం. ఒక 100 మంది స్వీపర్స్ లాగా పంచాయతీలో ఉన్న స్వీపర్స్ కూడా 2 రోజులు డ్యూటీ ఇక్కడ ఇవ్వమన్నాను. అలాగే మన మున్సిపాలిటీ స్టాఫ్ కూడా ఉంటారు. మున్సిపాలిటీ స్టాఫ్ అవసరమైతే ఎలమంచి మున్సిపాలిటీ స్టాఫ్ను కూడా పిలిపించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ 2 రోజులు కూడా వార్డులో క్లీనింగ్ చెత్త లేకుండా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూసీ వాళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ కాకుండా ఒక 6 ట్యాంకర్లు పెట్టమన్నాను. ఒక 6 ట్యాంకర్లేమో 2 ట్యాంకర్లేమో పోలీస్ స్టేషన్ వాటర్ ట్యాంక్ నుంచి సప్లై చేయమన్నాం వార్డుల్లో. 2 ట్యాంక్, ఒక ట్యాంక్ ఏమో ఎంఆర్ ఆఫీస్లో వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడి నుంచి సప్లై చేయమన్నాం. ఇంకో 2 ట్యాంకర్లు ఏమో బలిఘట్టం ఉత్తరవాయి నుంచి ట్యాంకర్ ఫిల్అప్ చేసుకుని టౌన్లో ఇవ్వడం, మళ్ళీ వెళ్ళడం ఫిల్అప్ చేసి రావడం. అలా కాకుండా ఇంకొక 2 ట్యాంకర్లు మన శారదా నగర్లో వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడ 2 ట్యాంకర్లు పెట్టమన్నాను. అంటే ట్రాక్టర్ ఉంటుంది కదా, ఎప్పుడు కూడా ఫిల్అప్ చేయడం, వాటర్లోకి వెళ్ళడం, అవసరమైతే వాటర్ ఇవ్వడం, మళ్ళీ రావడం, ఫిల్అప్ చేసుకోవడం, మళ్ళీ ఎక్కడం, ఇలా చేయమని చెప్పి ట్యాంకర్ కూడా పెడతాను. దానికి ఎక్కడ అవసరం ఉందో అక్కడ చుట్టాలంతా ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 15 మంది 20 మంది చుట్టాలు ఉంటారు వాళ్ళకి. అది ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం కోసం అన్ని ఏర్పాటు చేస్తాం. మరి ఏర్పాట్లన్నీ పక్కాగా చేస్తాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా. మరి ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా హ్యాపీగా 2 రోజులు కూడా ఎక్కడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఆనందంగా పిల్లలతో సహా తెల్లవారులు ప్రోగ్రాం చూసే విధంగా ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తూ పండుగను ఎంజాయ్ చేస్తూ ఈ పండుగ విజయవంతం చేయడంలో